మెంబర్షిప్కి వచ్చేసరికి సుమారు 15 నిమిషాలకే ఒక మెంబర్షిప్ చేయగలిగాం. అంటే లోకేష్ బాబుకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్, ఆయన మెంబర్షిప్ గతంలో కూడా చాలామంది అడుగుతున్నారు కోటి మెంబర్షిప్ రీచ్ అయ్యారు, చాలా సంతోషం అని. కానీ గతంలో కూడా మాకు కోటి మెంబర్షిప్ అవ్వాల్సిందే. కానీ ఆ రోజు టెక్నాలజీ మెంబర్షిప్ చేయడానికి 15 నిమిషాలు పడింది కిందసారి. ఈసారికి అయితే మేము 15 నిమిషాలకే ఒక మెంబర్షిప్ చేయగలిగాం కనుకనే కోటికి క్షమించాలి 15 సెకండ్స్. ఈసారి మేము 15 సెకండ్స్కే ఒక మెంబర్షిప్ చేయగలిగాం. గతంలో 15 నిమిషాలు పట్టేది ఒక్కొక్క మెంబర్షిప్కి. ఆ నెట్వర్క్ ప్రాబ్లం కావచ్చు, కొంచెం సర్వర్ ప్రాబ్లం కావచ్చు. సో ఆ టెక్నికల్ గ్లిచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించి లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు మేము 15 సెకండ్లకే ఒక మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఇది రెండు నెలల్లోనే సుమారు 1 కోటి మెంబర్షిప్లు పూర్తి చేయగలిగాం. ఈరోజు ఇంకా చాలామంది మా వైపు చూస్తున్నారు మెంబర్షిప్ కోసం. కనుక ఈ 1 కోటి మెంబర్షిప్ ఘనత కూడా లోకేష్ బాబు గారి ద్వారా అయిందని చెప్పి తెలియజేస్తూ, ఈ తెలుగుదేశం పార్టీకి ఒక అనుభవంతో ఉన్నటువంటి నాయకత్వం, యువ నాయకత్వం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ పార్టీ ఆచంద్రార్కం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. సరే, డిప్యూటీ సీఎం అన్నది మా పార్టీ ఒక నియమావళి ఉంది సార్. సో ఇప్పుడు కొంతమంది ఏదైతే డిప్యూటీ సీఎంగా చేయాలి అని ఒక డిమాండ్ ఉందో అది పార్టీ నియమావళిని దాటి మాట్లాడుతున్నట్టుగా మేము భావిస్తున్నామండి. ఎందుకంటే అందుకనే మేము చాలామందికి లక్ష్మణ గీత దాటొద్దని చెప్పేసి కూడా ఎవరైతే ఆ మాట తీసుకొచ్చారో, అంటే లోకేష్ బాబు ఒక పటిమ అందరికీ తెలిసిందే. లోకేష్ బాబు ఒక పటిమ ద్వారా ఈ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తున్నారో అందరికీ తెలిసిందే. లోకేష్ బాబు ఒక నాలెడ్జ్తో మెంబర్షిప్ ఎంత ఫాస్ట్గా ఎప్పుడు కని విని ఎరగనటువంటి విధంగా ఆయన చేశారో అందరికీ తెలిసిందే. సో ఇక్కడ అది కాదు. ఎందుకంటే ఒక పార్టీకి మనం ఎవరైనా సరే అనౌన్స్ చేయాలంటే ఆ పార్టీకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ద్వారా మనం చేయాలి తప్ప ఎవరి ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు. అయితే ముఖ్యంగా ఇది ఎందుకు రేకప్ చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీ కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు. కాలకేయులు ఉంటారు కదండి, ఏ విధంగా ఈ ముగ్గురిని ఏదో విధంగా విడగొట్టాలి. కనుకనే ఆంధ్ర ప్రజలందరికీ కూడా మరి మీ ద్వారా తెలియజేస్తున్నాను, కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. వాళ్ళకి ఎటువంటి తావు ఇవ్వకంట మనం సమిష్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పార్టీల మధ్యన విభేదాలు సృష్టించి ఆ పందరంలో అందులో లాగడానికి ట్రై చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 3 పార్టీ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్సు చాలా సమన్వయంతో మేము ముందుకు వెళ్తున్నాం. అందులో ఎవరికి ఏం చేయాలి, ఈరోజు మేము నీటి సంఘాలు వేసుకున్నాం, పిఎస్సిఎస్లు అవుతున్నాయి, అనేక నామినేటెడ్ పోస్టులు వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా చాలా అందరూ కూర్చొని చర్చించుకున్నటువంటి విషయాలు. కనుక ఈరోజు ఏదైనా సరే ఎవరికైనా ఏదైనా పదవి అనౌన్స్ చేయాలంటే జాతీయ అధ్యక్షులు వారు చెప్తారు. అలాగే మా పార్టీలో ఉన్నటువంటి నియమావళి ఉంది, ఆ వాటికి నిబంధనల ప్రకారంగా తెలియజేస్తుంది. కానీ ఎవరో ఏదో మాట్లాడుతున్నారని ఆ పందిరంలో పడకంట ఉండాలని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే లోకేష్ బాబు ఒక పటిమ మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీ నడపడంలో తెలుస్తుందని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. రాజుగారు, అలాగే ఎల్లో సింహం నారా